ముందుగా ఈ వీడియోని క్లిక్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత కొత్త విషయాలు నేర్చుకుంటారు ఈ వీడియోలో. లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కానీ లేదంటే ఒక చిన్న తెలియని విషయాన్ని కానీ నేను మీకు చెప్తాను. సో అందుకోసం ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో ముందుగా ఈరోజు నేను ఈ వీడియోలో 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎందుకు ఓడిపోయారు అనే కారణాలు అందరికీ తెలుసు. దీని గురించి పెద్దగా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే 2024 ఎలక్షన్స్ గురించి ఆర్ 2024 ఎలక్షన్స్లో జరిగిన పరిణామాల నుంచి ఒక 5 కీ టేక్అవేస్ని మనం తీసుకోవచ్చు. ఒక 5 కొత్త విషయాల్ని మనం ఈ ఎలక్షన్స్ నుండి నేర్చుకోవచ్చు. దానిలో మొదటిది వచ్చేసి కన్సిస్టెన్సీ. నేను ఇక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాను మొదటగా. సో 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పార్టీ యొక్క కన్సిస్టెన్సీ కానీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క కన్సిస్టెన్సీ కానీ మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్కరోజు కూడా వెనకడికి వేయకుండా, ఓడిపోయినా కానీ లాస్ట్ టైం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయినా కానీ అతను మళ్ళీ అంతే కంబ్యాక్ ఇచ్చి అనేది రావడం అనేది ఇది ఒక కన్సిస్టెన్సీకి నిదర్శనం. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఈ 10 ఏళ్ల కాలంలో ఓడిపోయినా గెలిచినా అంతా ఒకే రకంగా ఉన్నారు. తన పని తాను చేసుకుంటూ పోయారు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా ప్రతిరోజు ప్రజల్లో అందుబాటులో ఉన్నారు. తన సినిమాల్ని సైతం వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ ప్రజల కోసం కష్టపడ్డారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సెకండ్ పాయింట్ వచ్చేసి టీం వర్క్. సో రతన్ టాటా గారు ఎక్కడో అంటారు, మనం ఒక్కరం వెళ్తే కొంత దూరమే వెళ్ళగలుగుతాం, అలానే ఒక టీంతో వెళ్తే మాత్రం మనం ఇంకా చాలా దూరం వెళ్ళగలుగుతామని. సో ఎగ్జాక్ట్లీ అదే ఈ ఎలక్షన్స్లో జరిగింది. మీరు చూసుకున్నట్లయితే కూటమి ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుండి ఎలక్షన్స్ జోరు అందుకోవడం మొదలుపెట్టింది. ఇట్స్ ఎ టీం వర్క్. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో అప్పటి నుండి కూటమి అనేది ఫామ్ అయింది. అండ్ ఈ కూటమిలో అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా ముందుకెళ్ళడం జరిగింది. నారా లోకేష్ గారు కావచ్చు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కానీ, అలానే బీజేపీ కావచ్చు కానీ, అందరూ ఒక టీం వర్క్గా వెళ్ళి ఈ ఎలక్షన్స్లో విజయం సాధించడం అనేది జరిగింది. సో టీం వర్క్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్యామిలీ సపోర్ట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యవస్థ కానీ లేదంటే ఒక మనిషి కానీ సక్సెస్ అవ్వడానికి ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరం అనేది ఈ ఎలక్షన్స్లో మనం చూడవచ్చు. ముందుగా మనం 2 పార్టీల గురించి దీనిలో ముఖ్యంగా తీసుకుందాం. మొదటిది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి. అతను సినిమాలు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టేసి ఏపీకి వచ్చి ఇక్కడ పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని అక్కడ నుండి పార్టీ ఆఫీస్ని నడపడం కానీ, అక్కడ నుండి ప్రచారం చేయడం కానీ ఇదంతా జరిగింది. సో ఇక్కడ ఫ్యామిలీకి అతను ఎన్ని రోజులు దూరంగా ఉన్నా, ఎంత సాక్రిఫైస్ చేసినా, అంత సాక్రిఫైస్ చేసినందుకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైతే ఉందో అంతే సపోర్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనాలకి అంత సపోర్ట్ ఇచ్చి ఈరోజు గెలిచారు అక్కడ. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో అప్పటి నుండి ఆ పార్టీని నడిపించిందంతా నారా లోకేష్ గారు అండ్ అలానే భువనేశ్వరి గారు. వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్, ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చి టీడీపీని ఎక్కడ కూడా వీక్ అవ్వకుండా దాన్ని చేసి ముందుకెళ్ళడం జరిగింది. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అలానే ఇంకొక విషయం సాక్రిఫైస్. ఇక్కడ మీరు చూడండి, ఒక గొప్ప సక్సెస్ రావాలంటే ఎంతో సాక్రిఫైస్ చేయాలన్న దానికి ఈ ఎలక్షన్స్ ఎంతో నిదర్శనం. మీరు చూడండి ఎన్ని అవమానాలు పడ్డా, ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ అయినా ఎంతోమంది, అదెవరో మీకు కూడా తెలుసు, నేను పేర్లు చెప్పనవసరం లేదు కానీ ఎంతోమంది ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా కానీ ఇవన్నిటిని సాక్రిఫైస్ చేసి ఇదంతా కాదు, వ్యక్తిగత దూషణలు ఇదంతా కాదు, కేవలం ప్రజల శ్రేయస్సే ముఖ్యం, గెలవడం ఇంపార్టెంట్ అని ముందుకెళ్ళడం జరిగింది. ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయడం కానీ, సినిమాల్ని సాక్రిఫైస్ చేయడం కానీ, విలాసాలని సాక్రిఫైస్ చేయడం కానీ ఇదంతా చేసి అందరూ కూడా ఈ ఎలక్షన్స్లో ముందుకెళ్ళి గెలవడం జరిగింది. అండ్ ఇప్పటివరకు నేను 4 అంశాలు చెప్పాను. ఒకటి కన్సిస్టెన్సీ, రెండోది ఫ్యామిలీ సపోర్ట్, ఇంకోటి టీం వర్క్, ఇంకోటి సాక్రిఫైస్. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సక్సెస్ ఫిలాసఫీని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అవ్వాలంటే అందరూ ఏం చెప్తారు జనరల్గా, సంకల్పం గట్టిగా ఉండాలి, గెలవాలన్న కోరిక బలంగా ఉండాలి, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఇలా ఇంకా వగేరా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సైకాలజీ పరంగా కానీ, సైంటిఫిక్గా కానీ ఎన్నో కాన్సెప్ట్స్. వాటిని తీసుకొచ్చి మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక చూసుకున్నది సంకల్పం గొప్పగా ఉంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అన్న దానికి నిదర్శనం మన జనసేన పార్టీ గురించి. 2014లో పార్టీ స్థాపితమై
ఇప్పటి వరకు అదే సంకల్పం, అవే సిద్ధాంతాలు, ఏ రోజు కూడా ఎక్కడ వ్యక్తిగత విమర్శలకు పోకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, లేదంటే వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి అంతే కన్సిస్టెన్సీగా అలానే ముందుకెళ్ళడం జరిగింది. సో అలానే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ కానీ ఆ రోజు చెప్పారు. నేను ఈ పార్టీని ఒక 25 సంవత్సరాల ముందే ఊహించి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నేను ఎదుర్కొనే ప్రతి ఒక్క సవాలు నేను ముందే ఊహించానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో అలానే అలానే ఇంకా ఏ ఒక్క సక్సెస్ ఫార్ములాని మీరు తీసుకున్నా కానీ ఈ యొక్క ఎలక్షన్స్ని అప్లై చేస్తే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇది నా పర్సనల్ కీ టేక్అవేస్ ఫ్రమ్ ది 2024 ఎలక్షన్స్. ఇంకా ఏదైనా మీకు కనుక నచ్చితే, ఇంకా ఏమైనా అంశాలు దీంట్లో నుండి మనం నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.